వచ్చే ఏడాది మరోసారి ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చోబోతూ ఉండటంతో పన్నుల పోటు ఆయా దేశాలను భయపెడుతోంది. అమెరికా ఎగుమతులను కీలకంగా భావించే ఆయా దేశాలపై పన్ను పోటు పొడిచేందుకు ట్రంప్ కత్తులు నూరుతున్నారు. గతంలో వ్యవహరించినట్టు ట్రంప్ ఇప్పుడు వ్యవహరించబోరని పలువురు డెమోక్రాట్స్ చెప్పినా ట్రంప్ తీరులో మాత్రం ఆ మార్పు కనిపించడం లేదు. అధ్యక్ష పీఠం ఎక్కిన వెంటనే పన్నులు పెంచి ఆయా దేశాలను ముప్పు తిప్పలు పెట్టేందుకు సిద్ధమయ్యారు ట్రంప్. మరి ట్రంప్ ట్యాక్సులు ఏ దేశానికి శాపం కాబోతున్నాయి? అగ్రరాజ్య పన్నులకు భారత్ ఎగుమతులు దెబ్బతింటాయా? వాట్ ది స్టోరీ. రెండోసారి అధ్యక్ష పీఠాన్ని ఎక్కబోతున్న ట్రంప్ వాణిజ్య యుద్ధం దిశగా పావులు కదుపుతున్నారు. మిత్రదేశాలు, శత్రుదేశాలు అన్న తేడా లేకుండా అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా పావులు కదిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ప్రధానంగా మరోసారి చైనానే టార్గెట్ చేస్తున్నారు ట్రంప్. తాను అధ్యక్ష పీఠంపై కూర్చున్న వెంటనే దిగుమతి సుంకాలు పెంచేందుకు ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలకు చుక్కలు చూపించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. గత ట్రంప్ పాలనపై అమెరికా, చైనా మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు వాణిజ్య యుద్ధం కొనసాగింది. ట్రంప్ హయాంలో చైనీస్ ఇంపోర్ట్స్పై ట్యాక్సులు పెంచడం మాత్రమే కాదు, ఏకంగా 33 చైనా కంపెనీలు, చైనా ప్రభుత్వ రంగ సంస్థలపై ట్రంప్ సర్కార్ ఎగుమతి ఆంక్షలు విధించింది. ఇందులో యాంటీవైరస్ సాఫ్ట్వేర్, వెబ్ బ్రౌజర్స్ సరఫరా చేసే కీహూ 360, ఇంటర్నెట్ ఆధారిత రోబోలు తయారు చేసే క్లౌడ్ మైండ్స్ టెక్నాలజీ అనే కంపెనీలు ఉన్నాయి. అప్పట్లో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించినా ట్రంప్ దాన్ని పట్టించుకోలేదు. చైనా కంపెనీలపై ట్రంప్ ఆంక్షలకు చాలా కారణాలు ఉన్నాయి. జాతీయవాదాన్ని బలంగా వినిపించే ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతోనే 2 సార్లు అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే చైనా కంపెనీలు అమెరికా భద్రతకు పెను ముప్పుగా మారాయని రిపబ్లికన్లు చెప్తున్నారు. అయితే దాని వెనుక పన్ను అస్త్రం ఉందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జాతీయ భద్రతను సాకుగా చూపి కంపెనీలపై ఒత్తిడి పెంచి దారికి తెచ్చుకునేందుకు ట్రంప్ గతంలో ఇలా వ్యవహరించారని, తర్వాత పన్నులు పెంచి అదే చైనా కంపెనీలు అమెరికాలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇచ్చారని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. చైనా కంపెనీల మేధో చౌర్యం, ఆ దేశ ప్రభుత్వంతో ఈ కంపెనీలకున్న సంబంధాలతో అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఫస్ట్ టర్మ్లోనే ట్రంప్ సర్కార్ బలంగా చెప్పేది. ముఖ్యంగా ఈ కంపెనీలు కీలకమైన సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి అందజేసే ప్రమాదముందని, అందుకే ఈ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రంప్ సర్కార్ చెబుతూ వచ్చింది. చైనా మాత్రం తమ కంపెనీల నుంచి ఎదురయ్యే వాణిజ్య పోటీని ఊహించుకొని భయపడే ట్రంప్ ఇలా చేస్తున్నారని అప్పట్లో ఆరోపణలు గుప్పించింది. అయితే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పన్ను పోట్లు, ఆయా కంపెనీలపై ఆంక్షలకు పూనుకోబోతుండటంతో మరోసారి ప్రపంచంలో వాణిజ్య యుద్ధం మొదలు కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈసారి కేవలం చైనాను మాత్రమే టార్గెట్ చేయడం లేదని ట్రంప్ చెప్పకనే చెప్పారు. దిగుమతి సుంకాలు పెంపు వంటి అంశాల్లో వెనక్కు తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు మరింత ఆసక్తికరంగా మారాయి. 3 దేశాలపై పన్నుల భారం వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మెక్సికో, చైనా, కెనడాలను ట్రంప్ లిస్టులో చేర్చుకున్నారు. చట్టవిరుద్ధమైన డ్రగ్స్ వ్యాపారం, వలసలకు ప్రతిస్పందనగా చైనా దిగుమతులపై 10%, మెక్సికో, కెనడా నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకం విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. దేశంలోకి ప్రవేశించే అన్ని వస్తువులపై భారీ సుంకాలతో అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో కొన్నింటిపై చర్యలు తప్పవని ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు. మరో పోస్టులో చైనా వస్తువులపై దిగుమతి సుంకాన్ని అదనంగా 10% పెంచుతారని ట్రంప్ చెప్పారు. అమెరికాలో అక్రమ రవాణాపై చర్యల్లో భాగంగా చైనా వస్తువులపై అదనపు సుంకాలు తప్పవని హెచ్చరించారు. అమెరికా పన్ను భయాలు చైనా, మెక్సికో, కెనడాను మాత్రమే కాకుండా భారత్ను కూడా వెంటాడుతున్నాయి. ఒకవేళ ట్రంప్ చెప్పిన సుంకాల నిబంధనలను అమలు చేస్తే భారత జీడీపీ 2028 నాటికి 0.1% వరకు పడిపోతుందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. భారత్, అమెరికా మధ్యలో $200 బిలియన్ వాణిజ్యం జరుగుతోంది. ఒకవేళ ట్రంప్ టారిఫ్ రేట్లను పెంచితే భారత్ బాగా నష్టపోతుంది. ట్రంప్ సిగ్నేచర్ పాలసీల్లో అమెరికా దిగుమతి చేసుకునే అన్నింటిపై 10% సుంకం విధించడం ఒకటి. దాంతో భారత్ నుంచి ఎగుమతులను కట్టడి చేసి అమెరికా ఆర్థిక వ్యవస్థపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చూస్తున్నారు. అయితే అమెరికాకు $120 బిలియన్ విలువైన వస్తు సేవలను ఎగుమతి చేస్తుంది భారత్. అగ్రరాజ్యం దిగుమతి సుంకం విధింపు ఆలోచన భారత్కు ఆందోళన కలిగించే అంశం. అది భారత్, యుఎస్ వాణిజ్యానికి బ్రేక్ వేసే అవకాశం ఉంది.
హార్లే డేవిడ్సన్ లాంటి అమెరికా ఉత్తర్వులపై భారత్ పెద్ద మొత్తంలో టారిఫ్లు విధిస్తుందని ప్రచార సభల్లో వివరించారు ట్రంప్. భారత్లో 100%, 150%, 200% పన్నులు ఉన్నాయని, అలా అయితే అమెరికా కంపెనీలు భారత్తో ఎలా వ్యాపారం చేయగలవు అంటూ ప్రస్తావిస్తున్నారు. అమెరికా ఉత్పత్తులకు భారత్ 200% పన్నులు వసూలు చేస్తుంటే అమెరికా భారత్ ఉత్పత్తులకు ఎలాంటి సుంకం విధించకూడదు అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత్ నుంచి దిగుమతులపై పన్నులు విధించడం మాత్రమే కాదు, మన ఆర్థిక విధానాలను సడలించాలని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని వస్తువులను ఎలాంటి ఇంపోర్ట్ డ్యూటీ లేకుండా అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం ఉండేది. అయితే 2019లో ట్రంప్ ఈ జాబితా నుంచి భారత్ను తొలగించారు. ట్రంప్ ఆర్థిక ఎజెండాలో దిగుమతి సుంకాలు కీలక భాగం. తన ఎన్నికల ప్రచారంలోనూ దిగుమతి సుంకాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను అధికారంలోకి వస్తే వాటిని భారీగా పెంచుతానని పదే పదే చెప్పారు. అయితే అధిక సుంకాలు వృద్ధిని దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని చాలా మంది ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా అమెరికాకు వస్తువులను తీసుకొచ్చేవారు సుంకాలు చెల్లిస్తారు. దీంతో ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతారని అంటున్నారు. కానీ ట్రంప్ బృందం మాత్రం దీనిని కొట్టిపారేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు భాగస్వాములకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని వాదిస్తోంది. ఉత్పాదక రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయని చెబుతోంది. ట్రంప్ మొదటి టర్మ్లో దాదాపు 4 ఏళ్ల పాటు వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఈసారి కూడా ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభిస్తే ప్రపంచంలో చాలా దేశాల్లో వస్తువుల ధరలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు అంటున్నారు.